నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నేను రేవతి. డాలర్ డ్రీమ్స్ డౌన్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ పసిడిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి పరుగులు పెట్టింది. ఇప్పుడు స్పీడ్ బ్రేక్ పడడంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. డౌన్ ఫాల్ దిశగా అడుగులు వేస్తోంది. రోజు రోజుకు పెరుగుతూ పోయిన పుత్తడి ధరలు ఇప్పుడు తిరోగమన దిశగా పయనించే అవకాశం కనిపిస్తోంది. బుధవారం రోజే 10 గ్రాముల బంగారం ధర 9,000కు పడిపోయింది. అటు వెండి కూడా ఇంచుమించు అలానే ఉంది. రాబోయే రోజుల్లో తులం పసిడి ధర 20,000 వరకు తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. మొత్తంగా వారి అంచనాల ప్రకారం బంగారం ధర 1,00,000 మార్కు దగ్గర ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంపై డాలర్ ఆధిపత్యమే చెలాయిస్తోంది. కొన్ని రోజులుగా డాలర్ విలువ పతనం కావడంతో నమ్మకమైన పెట్టుబడిగా బంగారమే మెయిన్ ఆప్షన్గా మారింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో డాలర్ విలువ పుంజుకోవడం ద్వారా బంగారం విలువ భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అమెరికా డాలర్ విలువ పెరగడానికి ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకోవడంతోనే గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ఇన్వెస్టర్స్ అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల వైపు ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా పసిడి పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ దిశగా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడం అనేది ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపిస్తోంది. నేషన్ ఫస్ట్ నినాదంతో తన మాట వినని దేశాలపై ఇష్టొచ్చినట్టు సుంకాలు విధించారు. దీంతో డాలర్ పతనం అవుతూ వస్తోంది. దీనిపై ఫోకస్ పెట్టిన అగ్రరాజ్యాధినేత ప్రస్తుతం డాలర్ ఆధిపత్యానికి చెక్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీ డాలరైజేషన్ దిశగా బ్రిక్స్ దేశాలు అడుగు వేయడంతో ఫ్యూచర్లో డాలర్పై పెట్టుబడులు పెడితే నష్టపోతామనే భావనలో ఉన్నారు. అందుకే నమ్మకమైన పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్ట్ చేశారు. అందుకే దేశంలో ఆభరణాలకు డిమాండ్ లేకపోయినా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోయాయి. ఈ క్రమంలోనే పసిడి ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు గోల్డ్ షాపుల వైపే రావడమే మానేశారు. ఇక కొనుగోళ్లు మొత్తం పడిపోయాయి. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్తో ఆభరణాలు తయారు చేయాలంటే 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేయడానికి భారీగా ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మరోవైపు మార్కెట్లో ఆశించినంత సేల్స్ లేకపోవడంతో పసిడి వ్యాపారులు భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. బంగారం ధరలు పెరగడంతో కస్టమర్లు, బంగారు ఆభరణాల తయారీదారులు నష్టపోతున్నారు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై పన్నులతో బాధేశాడు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ వైడ్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున దెబ్బతింది. ఇక ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించారు. పసిడి ఆభరణాల డిమాండ్తో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ పెరుగుతూ వెళ్లాయి. సామాన్యుడు నిచ్చెన వేసి అందుకుందామన్నా అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. మరోవైపు చైనా సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున ముడి బంగారం కొనుగోలు చేయడంతో గోల్డ్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్స్ మరింత పడిపోతాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. చూడాలి మరి అమెరికా అధ్యక్షుడు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల పర్యవసానాలు ఎక్కడి వరకు దారితీస్తాయో అనేది.